హలో కుషికేమ్ గేమ్స్ హౌ ఆర్ యూ ఆల్ ఈరోజు నేను మీ ముందుకి హాలో ఆల్కేన్స్ అండ్ హాలో ఎరీన్స్ లెసన్లో సెకండ్ వీడియో టు డీల్ విత్ ఐయుపిఎస్సి నామన్క్లేచర్ అయితే తీసుకొచ్చేసాను అనమాట. అయితే ఈ ఐయుపిఎస్సి అంటే ఏంటి, ఫుల్ ఫామ్ ఒకసారి చూద్దాము. ఫుల్ ఫామ్ ఏంటి అంటే ఐయుపిఎస్సికి ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ ప్యూర్ అండ్ అప్లైడ్ కెమిస్ట్రీ. సో కెమిస్ట్రీ గురించి వాళ్ళు ఏ కొత్త ఎలిమెంట్ని ఐడెంటిఫై చేసినా, కొత్త మాలిక్యూల్ని డిస్కవర్ చేసినా సరే ఈ ఐయుపిఎస్సి వాళ్ళకి హయ్యర్ అథారిటీ ఉంటుందన్నమాట టు కన్ఫర్మ్ ఆ నేమ్, వాళ్ళు అనుకుంటున్న నేమ్ ఇవ్వచ్చా ఇవ్వద్దా అనేది అల్టిమేట్ అథారిటీ ఉంటుంది. ఎందుకని ఐయుపిఎస్సి వాళ్ళ మోటో ఏంటి అంటే ఒక స్ట్రక్చర్కి ఒక పర్టికులర్ నేమే ఉండాలి, అలాగే ఒక నేమ్కి ఒక పర్టికులర్ స్ట్రక్చరే ఉండాలి. అలా అప్పుడు ఏమవుతుందంటే ఇంటర్నేషనల్ రేంజ్లో ఈ కన్ఫ్యూజన్ అనేది లేకుండా ఉంటుంది అనమాట. ఒకటే మాలిక్యూల్కి 2-3 నేమ్స్ లేకుండా అట్లా ఉంటుంది. అయితే ఈ ఐయుపిఎస్సి నామన్క్లేచర్ కంటే ముందు నుంచి ఉన్న ట్రెడిషన్ ఆర్ పద్ధతి ఏంటి అంటే కొన్ని మాలిక్యూల్స్కి వాటిని ఎక్కడి నుంచి ఎక్స్ట్రాక్ట్ చేశారు అనే దాన్ని బట్టి కానీ, వాటి స్ట్రక్చర్ని డిసైడ్ చేస్తూ కానీ కొన్ని నేమ్స్ ఆల్రెడీ ఫిక్స్ అయి ఉన్నాయి, వాటిని మనం కామన్ నేమ్స్ అంటాము. సో ఇప్పుడు ఈ కామన్ నేమ్స్ ఐయుపిఎస్సి నేమ్స్ కొన్ని మాలిక్యూల్స్కి, అలాగే ప్రాపర్ రూల్స్ని ఫాలో అవుతూ హాలో ఆల్కేన్స్కి సంబంధించిన ఐయుపిఎస్సి నేమ్స్ ఎలా పెట్టాలి అనేది మనం ఈ వీడియోలో అయితే నేర్చుకుందాం. ఓకేనా? సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్ us స్టార్ట్ అవర్ వీడియో. మన ఫస్ట్ ఈ స్లైడ్లో నేను మీకోసం ఏం తీసుకొచ్చాను అంటే కామన్ నేమ్స్ అండ్ ఐయుపిఎస్సి నేమ్స్ ఆఫ్ డిఫరెంట్ మాలిక్యూల్స్ తీసుకొచ్చాను. వాటికి సంబంధించిన స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అనేది అయితే మనం ఒకసారి చూద్దాము. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి, బ్రోమోఈథేన్. బ్రోమోఈథేన్ అనేది ఐయుపిఎస్సి నేమ్. సో ఐయుపిఎస్సి నేమ్ని మనం 3 పార్ట్స్గా కన్సిడర్ చేయొచ్చు అనమాట. ఫస్ట్ వన్ రూట్ వర్డ్. ఈ రూట్ వర్డ్ కంటే ముందు ఉన్నది మనకి ప్రిఫిక్స్ అవుతుంది, రూట్ వర్డ్ కంటే వెనకాల ఉన్నది మనకి సఫిక్స్ అవుతుంది అనమాట. అంటే రూట్ వర్డ్ అనేది మనకి మేజర్గా ఎన్ని నంబర్ ఆఫ్ కార్బన్స్ లాంగెస్ట్ పాసిబుల్ కార్బన్ చైన్లో ఉన్నాయి అనేది చెప్పడం. ఓకేనా? ప్రిఫిక్స్ అనేది సెకండరీ ఫంక్షనల్ గ్రూప్స్, అంటే అంత ఇంపార్టెంట్ కాకుండా ఉండే ఫంక్షనల్ గ్రూప్స్ని ప్రిఫిక్స్లో చెప్తాము. సఫిక్స్లో మనం ఏం చెప్తాము అంటే మేజర్ ఫంక్షనల్ గ్రూప్స్, అంటే ఈ మాలిక్యూల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే కేపబిలిటీ ఉన్న స్ట్రాంగ్ ఫంక్షనల్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి మనం సఫిక్స్లో చెప్తాము. ఈ సఫిక్స్లో మనకి లైక్ కార్బన్కి మధ్యలో ఎన్ని బాండ్స్ ఉన్నాయి ఏంటి అని చెప్పేది ప్రైమరీ సఫిక్స్ అంటాము. అంటే ఆల్కేన్, ఏన్ అంటే సింగిల్ బాండ్ ఉన్నట్టు, ఈన్ అంటే డబుల్ బాండ్ ఉన్నట్టు, ఐన్ అంటే ట్రిపుల్ బాండ్ ఉన్నట్టు చెప్తాము. అలాగే సెకండరీ సఫిక్స్లో మనం ఫంక్షనల్ గ్రూప్స్ చెప్తాం అనమాట. అయితే ఇప్పుడు ఈ లెసన్లో మనం ఎప్పుడైతే హాలో ఆల్కేన్స్, హాలో ఎరిన్స్ గురించి మాట్లాడుతున్నామో అన్ని హాలోజన్స్ మనం ప్రిఫిక్స్లోనే మెన్షన్ చేస్తాము. మనకి బ్రోమిన్ అయినా, క్లోరిన్ అయినా, అయోడిన్ అయినా, అలా ఏదైనా సరే మనము ప్రిఫిక్స్లోనే మెన్షన్ చేస్తాం. ఓకేనా? సో దీనికి సంబంధించిన కామన్ నేమ్ వచ్చేసి మనకి ఇథైల్ బ్రోమైడ్ ఉంది. సో కామన్ నేమ్లో చూడండి, ఇథ్ అనేది కామన్గా ఉంది అక్కడను ఇక్కడను, అలాగే బ్రోమైడ్ అనేది మనకి సఫిక్స్లో మెన్షన్ చేశారు కామన్ నేమ్లో. అంటే బ్రోమిన్ని ఒక అయాన్గా కన్సిడర్ చేస్తున్నారు అనమాట. ఐడ్ అని వచ్చింది అంటే అయాన్గా కన్సిడర్ చేస్తున్నాము అని. సో దీనికి సంబంధించిన స్ట్రక్చర్ రాద్దాం. చూడండి ఎలా రాయొచ్చు స్ట్రక్చర్ అంటే, ముందు కామన్ నేమ్ ఐయుపిఎస్సి నేమ్లో లాంగెస్ట్ పాసిబుల్ కార్బన్ చైన్కి రిప్రజెంట్ చేస్తున్న రూట్ వర్డ్ ఏంటో చూడాలి. ఏంటి రూట్ వర్డ్? మనకి ఇథ్ అనేది రూట్ వర్డ్. ఇథ్ అంటే మనకి ఎన్ని కార్బన్స్? 2 కార్బన్స్. సో సి. ఇథ్ తర్వాత ఏన్ ఉంది, అంటే ఈ 2 కార్బన్స్ మధ్య నాకు సింగిల్ బాండ్ మాత్రమే ఉంది. ఏన్ అంటే సింగిల్ బాండ్. సో ఈ రెండింటి కార్బన్ మధ్య మనకి సింగిల్ బాండే ఉంది. అలాగే ఒక కార్బన్ మీద మనకి బ్రోమో ప్రెజెంట్ అయ్యింది. సో ఎప్పుడైతే మనకి బ్రోమో ప్రెజెంట్ అయ్యిందో ఈ బ్రోమిన్ అనేది మనకి ఏ కార్బన్ మీద ఉండొచ్చు? ఏ కార్బన్ మీద అయినా ఉండొచ్చు. మనకి ఏ కార్బన్ మీద బ్రోమిన్ ఉంది అని మనం కన్సిడర్ చేస్తామో ఆ కార్బన్నే మనం ఫస్ట్ కార్బన్ అనుకుంటాము. సో అదే మనకు ఫస్ట్ కార్బన్ అవుతుంది అనమాట. 1, 2. సో నాకు నేమ్ ఒకసారి మళ్ళీ చదువుదాం చూడండి. బ్రోమో అంటే బ్రోమిన్ పెట్టాను, ఈథ్ 2 కార్బన్స్ పెట్టాను, ఏని సింగిల్ బాండ్. సో నేమ్లో ఇచ్చిన ప్రతి డీటెయిల్ని నేను ఆల్రెడీ స్కెలిటన్ ఫామ్లో రాశాను. కానీ ఈ స్ట్రక్చర్ ఇలా రాస్తే ఐయుపిఎస్సి ప్రకారం రాంగ్ అవుతుంది. ఎందుకని? ప్రతి కార్బన్ ఎగ్జాక్ట్గా 4 బాండ్స్ ఫామ్ చేయాలి. సో ఇక్కడ ఉన్న ప్రతి కార్బన్, ఈ కార్బన్ ఫస్ట్ కార్బన్ తీసుకుందాం. ఈ ఫస్ట్ కార్బన్ అనేది నాకు 4 బాండ్స్ ఫామ్ చేయాలి, కానీ నేను ఇక్కడ ఓన్లీ 2 బాండ్సే చూపిస్తున్నాను. అంటే మిగిలిన 2 బాండ్స్ ఏముంటాయి? హైడ్రోజన్స్ ఉంటాయి. సో నాకు CH2Br వస్తుంది అనమాట. అలాగే ఈ కార్బన్ చూడండి, ఈ కార్బన్ కూడా 4 బాండ్స్ ఫామ్ చేయాలి, కానీ ఎన్ని బాండ్స్ చూపిస్తున్నాను నేను? 1 బాండే చూపిస్తున్నాను కదా. అంటే దీనికి నాకు 3 హైడ్రోజన్స్ వస్తాయి. సో దీని స్ట్రక్చర్, బ్రోమో ఈథేన్ స్ట్రక్చర్ ఏంటి అంటే CH3 CH2Br. ఇది స్ట్రక్చర్ రాసే విధానం. ఓకేనా? నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం చూడండి. 2 బ్రోమో 2 మిథైల్ ప్రోపేన్. మళ్ళీ సేమ్ ఫార్మేట్ ఫాలో అవుతాము. ముందు ఐడెంటిఫై ద రూట్ వర్డ్ ఏంటి మనకి? ప్రోప్ అంటే ఎన్ని కార్బన్స్? 3 కార్బన్స్. 1, 2,
3. ఆ ప్రోప్ తర్వాత ఏన్ ఉంది. ఏన్ అంటే అన్ని సింగిల్ బాండ్స్. కార్బన్‌కి మధ్యలో నాకు సింగిల్ బాండ్స్ ఉన్నాయి. అలాగే నంబరింగ్ ఇవ్వాలి. ఎప్పుడైతే స్కెలిటన్ రాస్తామో మనకి నంబరింగ్ ఇవ్వాలి. 1 నుంచి లెఫ్ట్ నుంచి రైట్‌కి ఇస్తామా? రైట్ నుంచి లెఫ్ట్‌కి ఇస్తామా? అనేది మన ఇష్టము. సో, నేను ఇక్కడ లెఫ్ట్ నుంచి రైట్‌కి ఇస్తున్నాను 1, 2, 3 అని. సో, ఇప్పుడు మళ్ళీ నేమ్ చూడండి. సెకండ్ కార్బన్ మీద బ్రోమో ఉంది. బ్రోమో అంటే బిఆర్ రాస్తాము. అది ఎక్కడ రాయాలి? సెకండ్ కార్బన్ మీద రాయాలి. సెకండ్ కార్బన్‌కి బ్రోమిన్ అటాచ్ అయ్యి ఉంది. అలాగే సెకండ్ కార్బన్ మీద మిథైల్ అటాచ్ అయింది. మిథైల్ అంటే మళ్ళీ CH3 అన్నమాట. సో, ఇక్కడ ఒక CH3 ఉంది. సో, ఇప్పుడు మళ్ళీ నేమ్ ఒకసారి చూడండి. 2 బ్రోమో సెకండ్ కార్బన్ మీద బ్రోమిన్ రాసాము. 2 మిథైల్ సెకండ్ కార్బన్ మీద మిథైల్ రాసాము. ప్రోప్ అంటే 3 కార్బన్స్ రాసాము. ఆ 3 కార్బన్స్ మధ్యలో అన్ని సింగిల్ బాండ్స్ రాసాము. సో, వాటి నేమ్‌లో ఏవైతే డీటెయిల్స్ ఇచ్చారో అన్ని డీటెయిల్స్ రాసాము. కానీ ప్రతి కార్బన్‌కి వాలెన్సీ చెక్ చేసుకోవాలి. సో, ఈ కార్బన్‌కి ఎంత ఉన్నాయి? 4 బాండ్స్ ఉండాలి. కానీ ఒక బాండే రాసాము. సో, నాకు ఇది C3H CH3 అయింది. ఈ కార్బన్ సెకండ్ కార్బన్ చూడండి 4 బాండ్స్ ఉండాలి. ఎన్ని బాండ్స్ ఉన్నాయి? 1, 2, 3, 4 బాండ్స్ ఉన్నాయి. సో, ఈ కార్బన్ మీద ఎక్స్ట్రా హైడ్రోజన్స్ రాయవసరం లేదు. థర్డ్ కార్బన్ మీద 4 బాండ్స్ ఉండాలి. ఒకటే బాండ్ చూపిస్తున్నాను. సో, మిగిలినవి 3 H3 అవుతుందన్నమాట. ఇది 2 బ్రోమో 2 మిథైల్ ప్రోపేన్. ఓకేనా? నెక్స్ట్ వన్ చూడండి. ట్రైక్లోరోమీథేన్. దీనికి కామన్ నేమ్ వచ్చేసి క్లోరోఫామ్. నిన్న క్లాసిఫికేషన్ చెప్పినప్పుడు ఈ క్లోరోఫామ్‌ని ఎగ్జాంపుల్‌గా చెప్పాము. ట్రైహాలో కాంపౌండ్స్ దగ్గర. యెస్. సో, ట్రైక్లోరోమీథేన్ అంటే ఏంటి అంటే CH4 అంటే కార్బన్ మీద 4 బాండ్స్ ఉండాలి. ఈ 4 బాండ్స్ కూడా హైడ్రోజన్ ఉంటే మీథేన్. అలా కాకుండా 3 క్లోరిన్స్ ప్రెజెంట్ అయి ఉన్నాయనుకోండి. ఇక్కడ అలాగే ఇక్కడ. ఈ 3 క్లోరిన్స్ ప్రెజెంట్ అయ్యి ఉండి ఒక్క దగ్గర మాత్రమే హైడ్రోజన్ ఉంటే దీన్ని నేను ట్రైక్లోరోమీథేన్ అంటాను. ఓకేనా? సో, ఇథిలిడీన్ బ్రోమైడ్ ఆర్ 1,1 డైబ్రోమో ఈథేన్. నిన్న క్లాసిఫికేషన్ ఆఫ్ హాలో ఆల్కేన్స్ చెప్పినప్పుడు డై హాలో కాంపౌండ్స్ చెప్పినప్పుడు విసినైల్, జెమినైల్ అని చెప్పాను. సో, ఇది ఒకటే కార్బన్ మీద 2 బ్రోమో గ్రూప్స్ ఉన్నాయి. అంటే కార్బన్ ఈథేన్ అన్నాడు కాబట్టి 2 కార్బన్స్. ఒకే కార్బన్ మీద ఫస్ట్ కార్బన్ మీదే నాకు 2 బ్రోమిన్స్ ఉన్నాయి. సో, ఇలాగా ఇప్పుడు నాకు హైడ్రోజన్స్ చూడండి. ఈ కార్బన్ మీద ఇంక పేరంతా అయిపోయింది కదా! 1,1 డైబ్రోమో ఈథేన్ పేరంతా అయిపోయింది. సో, ఈ కార్బన్ మీద నాకు 3 హైడ్రోజన్స్ ఉన్నాయి. ఈ కార్బన్ మీద నాకు 3 బాండ్స్ కనిపిస్తున్నాయి అంటే ఒక హైడ్రోజన్ ఉంటుందన్నమాట. అది స్ట్రక్చర్ రాసే విధానం. నెక్స్ట్ ఎలైలిక్ అయోడైడ్. నిన్న క్లాసిఫికేషన్ వీడియోలో ఎలైల్‌కి, వినైల్‌కి చిన్న డిఫరెన్స్ చెప్పాను. అది గుర్తుంటే మీకు ఎలైలిక్ అయోడైడ్ డైరెక్ట్‌గా రాసుకోవచ్చు. అలా కాకపోతే IUPAC నామెన్క్లేచర్ చూడండి. ఇక్కడ ప్రోప్ ఉంది. ప్రోప్ అంటే ఎన్ని కార్బన్స్? 3 కార్బన్స్. వెరీ గుడ్. 1, 2, 3 కార్బన్స్. దానికి ఫస్ట్ పొజిషన్‌లో ఈన్ ఉంది. అన్ని ఏన్ ఉంటే సింగిల్ బాండ్స్ రాసాము. ఫస్ట్ కార్బన్‌కి, సెకండ్ కార్బన్‌కి మధ్యలో ఈన్ ఉంది. ఈన్ అంటే డబుల్ బాండ్. అంటే ఇది ఫస్ట్, ఇది సెకండ్ అనుకుంటే నేను దీనికి డబుల్ బాండ్ రాస్తున్నాను. అలాగే ఇది నాకు థర్డ్ కార్బన్ అవుతుంది. సో, ఈ రెండిటి మధ్యలో సింగిల్ బాండ్ ఉంటుంది. ఇది ఫస్ట్ కార్బన్, ఇది సెకండ్ కార్బన్, అది థర్డ్ కార్బన్. థర్డ్ కార్బన్ మీద నాకు అయోడో ఉంది. థర్డ్ కార్బన్ మీద అయోడో ఉంది. సో, థర్డ్ కార్బన్ మీద నేను I రాస్తున్నాను. సో, ఇప్పుడు ఇచ్చిన నేమ్‌ని మొత్తం నేను కంప్లీట్ చేశాను కాబట్టి నేను హైడ్రోజన్స్ ఫిల్ చేసుకుంటా. ఈ కార్బన్ మీద 4 బాండ్స్ ఉండాలి. 2 చూపించాను ఆల్రెడీ కాబట్టి నేను 2 హైడ్రోజన్స్ రాసుకోవాలి. ఈ కార్బన్ మీద 4 బాండ్స్‌లో 3 ఆల్రెడీ చూపించాను కాబట్టి ఒక హైడ్రోజన్ రాసుకోవాలి. ఈ కార్బన్ మీద 4 బాండ్స్‌లో 2 చూపించాను కాబట్టి 2 హైడ్రోజన్స్ రాసుకోవాలి. సో, ఇక్కడ పెట్టిన ఇవనేది నంబర్స్. పైన చెప్పినవి నంబర్ ఆఫ్ హైడ్రోజన్స్. ఓకేనా? సో, ఇలా మనకి IUPAC నేమ్ గాని, కామన్ నేమ్ గాని తెలిస్తే దాని నుండి స్ట్రక్చర్ రాసుకోవచ్చు. ఇది ప్రాక్టీస్ చేయడానికి ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ అయితే తీసుకొచ్చాను. ప్రాక్టీస్ చేద్దాం ఒకసారి. సో, ఇది నేను మీకు ఇచ్చిన IUPAC నేమ్ 2-chloro 3-methyl pentane. సో, దీనిలో IUPAC నేమ్‌లో రూట్ వర్డ్ ఏంటి? పెంట్. పెంట్ రూట్ వర్డ్‌గా తీసుకున్నప్పుడు ఎన్ని కార్బన్స్ ఉండాలి? 5 కార్బన్స్ ఉండాలి. 1 ఏన్ ఉంది కాబట్టి నేను సింగిల్ బాండ్స్ కూడా రాసేస్తున్నాను ఆల్రెడీ. 1, 2, 3, 4, 5 కార్బన్స్. నంబరింగ్ ఇచ్చేసుకుందాం చూడండి. 1, 2, 3, 4, 5 ఈ నంబరింగ్ ఇచ్చేసుకున్నాను. ఇచ్చిన తర్వాత ఇప్పుడు సెకండ్ కార్బన్ మీద క్లోరిన్ ఉంది. సెకండ్ కార్బన్ మీద క్లోరిన్ రాయాలి. థర్డ్ కార్బన్ మీద మిథైల్ గ్రూప్ ఉంది.
థర్డ్ మీద మిథైల్ అంటే CH3 రాయాలి. సో మిగిలిన మొత్తం అంతా రాశాను కదా, 2-chloro 3-methyl pentane. సో నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ రాసుకోవాలి. CH3, ఈ కార్బన్కి 3 బాండ్స్ ఉన్నాయి కాబట్టి ఒక హైడ్రోజన్ ఉంటుంది, ఈ కార్బన్కి 3 బాండ్స్ ఉన్నాయి కాబట్టి ఒక హైడ్రోజన్ ఉంటుంది, ఈ కార్బన్కి 2 బాండ్స్ ఉన్నాయి కాబట్టి 2 హైడ్రోజన్లు ఉంటాయి, ఈ కార్బన్కి ఒకటే బాండ్ ఉంది కాబట్టి 3 హైడ్రోజన్లు ఉంటాయి. సో జనరల్గా ఆర్గానిక్ కెమిస్ట్రీలో వచ్చే డౌట్ ఏంటి అంటే ఈ హెచ్ అనేది ఇక్కడ పెట్టాను కదా, ఇప్పుడు ఈ హెచ్ అనేది కొన్నిసార్లు ఏమో సికి ఇటు పక్కన రాస్తున్నాము, కొన్నిసార్లు ఏమో HC అని రాస్తున్నాము, అలాగే CH3 అని రాస్తున్నాము, H3C అని రాస్తున్నాము. ఎలా అయినా రాయొచ్చు, ఈ కార్బన్కి ఈ 3 హైడ్రోజన్లు బాండ్ అయ్యాయి అని చెప్పడం అనమాట అది. ఓకేనా, ఇలా రాయొచ్చు, ఇలా రాయొచ్చు, ఎలా అయినా రాయొచ్చు, కానీ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ అయితే కౌంట్ చేసుకుని కరెక్ట్గా రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ చూడండి, ఇది కొంచెం ట్రిక్కీది, అందుకని ఎగ్జాంపుల్ తీసుకున్నాను. సో ఇక్కడ మనకి నేమ్ చదవండి ఒకసారి. 1-bromo 4-secondary butyl 2-methyl benzene. సో రూట్ వర్డ్ ఏంటి ఇక్కడ? బెంజీన్. సో బెంజీన్ అంటే హెక్సగోనల్ స్ట్రక్చర్ ఉండి ఆల్టర్నేట్ సింగిల్ అండ్ డబుల్ బాండ్స్ ఉంటాయి. సో మీకు ఎక్కడ కావాలంటే ఏ డైరెక్షన్లో కావాలంటే ఆ డైరెక్షన్లో మీరు నంబరింగ్ తీసుకోవచ్చు, 1 2 3 4 5 6 అని. సో మన జనరల్గా తీసుకునే నంబరింగ్ ఇక్కడ నుంచి కాబట్టి నేను ఇది తీసుకుంటాను, 1 2 3 4 5 6. ఇప్పుడు చూడండి, ఫస్ట్ కార్బన్ మీద బ్రోమో ఉంది, ఇక్కడ బ్రోమో ఉంది, ఫోర్త్ కార్బన్ మీద సెకండరీ బ్యూటైల్ ఉంది. ఇప్పుడు దీని గురించి మాట్లాడదాం. బ్యూట్ అంటే ఎన్ని కార్బన్స్? 4 కార్బన్స్, 1 2 3 4. ఇది సెకండరీ బ్యూటైల్ అన్నాడు. సెకండరీ బ్యూటైల్ అంటే ఏంటి? ఈ కార్బన్ ఎన్ని అదర్ కార్బన్స్కి అటాచ్ అయింది? ఒక కార్బన్కి అటాచ్ అయింది, అంటే దీని పేరు ప్రైమరీ. ఈ కార్బన్ ఎన్ని కార్బన్స్కి అటాచ్ అయింది? ఇటువైపు ఒకటి, ఇటువైపు ఒకటి, 2 కదా. సో ఇది నాకు సెకండరీ. ఈ కార్బన్ సెకండరీ, ఎందుకని అటువైపు ఒకటి, ఇటువైపు ఒకటి. ఈ కార్బన్ ప్రైమరీ. సో సెకండరీ బ్యూటైల్ అన్నాడు అంటే ఈ 4th పొజిషన్ దగ్గర ఈ సెకండరీ కార్బన్ అటాచ్ అయి ఉంది అని. ఇదైనా తీసుకోవచ్చు, ఇదైనా తీసుకోవచ్చు, ఏదైనా ఒకటే అవుతుంది. సో సి సి సి, ఇటువైపు ఇంకొక సి, ఎందుకని ఇది సెకండరీ కాబట్టి నాకు. ఓకేనా. సో హైడ్రోజన్స్ రాసుకోవాలి కాబట్టి CH3, ఇది 3 బాండ్స్ పోతే ఇక్కడ ఒక హైడ్రోజన్, ఇక్కడ 2 బాండ్స్ పోతే ఇక్కడ 2 హైడ్రోజన్లు, ఇక్కడ ఒక బాండ్ పోతే దీనికి 3 హైడ్రోజన్లు రాస్తాం. సో నాకు 1-bromo రాశాను, 4 సెకండరీ బ్యూటైల్ రాశాను, 2 మిథైల్, సెకండ్ పొజిషన్లో మిథైల్ గ్రూప్ ఉంది. మీకు ఏదైనా సరే కెమిస్ట్రీకి సంబంధించిన డౌట్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఐ విల్ ట్రై టు డూ a detailed video about that and I will upload it for you. See you all with another video. Until then, bye.